ఏంటే పిల్ల, నువ్వు చెప్పేది నిజమేనా? మీ పెళ్ళైన ఈ 6 నెలల్లో ఆ ముచ్చట తీరింది వేళ్ల మీద లెక్క పెట్టినన్ని సార్లేనా? నమ్మబుద్ధి కావడం లేదే, కామాక్షి ఆశ్చర్యపోతూ అడిగింది. వసంత సిగ్గుపడుతూ, అవునా ఆంటీ, మీరు అడిగారు కాబట్టి అదైనా చెప్పాను. ఇలాంటివి ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి? ఆ అనుభవం కోసం ఆయన నా వెంట పడడు, నేను వెంపర్లాడను. ఒక్కోసారి నాకు కావాలనిపించినా ఎలా చెప్పాలో తెలియదు. స్వరూప్ ఇదేం పట్టనట్టుగా చాలా బిజీగా ఉంటాడంది వసంత. ఆమె మనసులోని బాధ మాటల్లో తెలుస్తుంది. అందుకేనేంటే నీ మొహంలో సంతోషం లేదు, కంట్లో వెలుగు లేదు, పైగా కళ్ళ కింద నల్లచారికలొకటి అంది కామాక్షి. సిటీలో కోర్టు పని ఉండడంతో కామాక్షి తన భర్త గోపాలకృష్ణతో కలిసి వసంత స్వరూపుల ఇంటికొచ్చింది. స్వరూప్ గోపాలకృష్ణకు స్వయాన మేనల్లుడు. గోపాలకృష్ణ రాత్రైతే చాలు భార్యను వదిలిపెట్టడు. కామాక్షి కూడా భర్త ఇష్టాన్ని కాదందు. స్వరూప్ ఇంటికొచ్చిన గోపాలకృష్ణ కామాక్షి ఆ రోజు రాత్రి మన్మథ సామ్రాజ్యంలో విహరించారు. ఈ ఇంట్లో స్వరూప్ వసంతల బెడ్రూమ్లో మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. తమకు కేటాయించిన గదిలో బాత్రూమ్ లేకపోవడంతో కామాక్షి బయటున్న బాత్రూమ్కి వెళ్ళడానికి బయలుదేరింది. అలా వెళ్తూ వెళ్తూ స్వరూప్ బెడ్రూమ్ తలుపు తెరిచుండడంతో అనుకోకుండా లోపలికి చూసింది. కొత్తగా పెళ్ళైన యువజంట చిలకా గోరింకల్లా కలిసి ఉండకుండా మంచానికి చెరువు పక్క కూర్చునున్నారు. వసంత టీవీ చూస్తుంటే స్వరూప్ ఫోన్ చూసుకుంటున్నాడు. బహుశా వాట్సాప్లో వచ్చిన మెసేజ్లు చెక్ చేసుకుంటున్నాడేమో అనుకుంది కామాక్షి. బాత్రూమ్కి వెళ్ళి తిరిగి వచ్చిన భార్యతో, మా వాడు భార్యతో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ స్వర్గంలో విహరిస్తూ ఉంటాడంటూ చిలిపిగా కన్నుకొట్టాడు గోపాలకృష్ణ. కామాక్షి అతని పక్కన పడుకుంటూ, స్వర్గంలో లేడు, ఇంకా మంచం మీదే ఉన్నాడు. మంచానికి ఒక చివర మీ మేనల్లుడు ఉంటే ఇంకో చివర కూర్చొని వసంత టీవీ చూస్తోందని చెప్పింది. ఓ, ఇంకా మూడ్లోకి రాలేదనుకుంటా. సిటీ వాళ్ళు అంతేలే. మన ఊర్లో అయితే రాత్రి 10 అయ్యేసరికి అన్నీ ముగించుకుని మనం నిద్రకు ఉపక్రమిస్తుంటాం. కానీ ఇక్కడ వాళ్ళు 11 దాటాక పరాక్రమించి ఆ తర్వాత పడుకుంటారేమో అన్నాడు. భర్త చెప్పిన విధానానికి కామాక్షి కిలకిలా నవ్వింది. అంతే, ఆ నవ్వుకు మళ్ళీ గోపాలకృష్ణలో కోరిక బుసలు కొట్టడంతో భార్యను మీదకు లాక్కున్నాడు. కాసేపటి తర్వాత కామాక్షి బాత్రూమ్కి వెళ్ళడానికి బయటకు వచ్చింది. అప్పుడు కూడా స్వరూప్ బెడ్రూమ్లో అదే సీన్ రిపీట్ అయింది. వసంత టీవీ చూస్తుంటే స్వరూప్ స్మార్ట్ ఫోన్తోనే గడిపేస్తున్నాడు. తరువాత రోజు రాత్రి కూడా స్వరూప్ బెడ్రూమ్లో అదే సీన్ రిపీట్. అప్పుడొచ్చింది కామాక్షికి అనుమానం. తెల్లారాక స్వరూప్ తయారై ఆఫీస్కి వెళ్ళిపోయాడు. గోపాలకృష్ణ కోర్టు పని చూసుకోవడానికి బయటకు వెళ్ళాడు. వంట పని పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న వసంతని అప్పుడు అడిగింది కామాక్షి. దానికి వసంత చెప్పిన సమాధానం విని ఆమె మనసు బాధపడింది. అర్రరే, కోడి వయసులో ఉన్న వాళ్ళకి రాత్రి అయితే చాలు మన్మథ బాణాలు గుచ్చుకుని నరాలు మెలిపెడుతుంటే ఆ అనుభవం కోసం ఉరకలు వేయాలి కదా. చూడ్డానికి ఎంతో హ్యాండ్సమ్గా ఉండే స్వరూప్ ఆఫీస్లో కంప్యూటర్ ముందు రాత్రి ఇంటికొచ్చాక స్మార్ట్ ఫోన్తో గడపడం తప్ప భార్యతో సంతోషంగా రాసలీలల్లో తేరి ఆడాలని అనుకోకపోవడం చూసి కామాక్షి ఆశ్చర్యపోయింది. స్వరూప్ సంగతి సరే, నీ సంగతి ఏంటి? నీకు భర్తతో గడపాలని ఉండదా అని అడిగింది. ఉంటుందా ఆంటీ, కానీ 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు. అలానే 2 శరీరాలు కలవాలి కదా. స్వరూప్ నాతో ఎంజాయ్ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడు. స్మార్ట్ ఫోన్ అతనికి ఎంజాయ్మెంట్ ఇస్తుంది. ఎప్పుడో కోరిక పుడితే దగ్గరికి వస్తుంటాడు, లేదంటే స్మార్ట్ ఫోన్తోనే ఉంటాడు. ఆంటీ, మరి అంకుల్ మీతో ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంటాడా అని గబుక్కుని అడిగేసింది. దాంతో కామాక్షి చురుక్కుని చూడడంతో ఆమె కోపం వచ్చిందేమో అని, సారీ ఆంటీ, మా వైవాహిక జీవితం గురించి ఇంతగా అడిగారు కదా అని ఆ చనువుతో అడిగాను. ఏమీ అనుకోకండి అంది సారీ చెప్తున్నట్లుగా. దాంతో కామాక్షి పక్కన నవ్వింది. ఆంటీ, మీ నవ్వు ఎంత బాగుంటుందో తెలుసా అంది పొగుడుతున్నట్లుగా వసంత. ఈ నవ్వుకే మీ అంకుల్ నేనంటే పడి చచ్చిపోతాడే. మా పెళ్ళై 25 ఏళ్ళు అయింది. అయినా ప్రతి రాత్రి అంకుల్ నేను కొత్తగా పెళ్ళైన జంటలా ఎంతో సంతోషంగా ఉంటాం. ఆయన నాతో గడిపితేనే కానీ నిద్రపోరు. ఎప్పుడైనా కుదరకపోతే నిద్ర పట్టలేదని గొడవ చేస్తుంటారు. అంటే భార్యతో గడపడమే ఆయనకి నిద్రమాత్ర. అయితే అంకుల్ ప్రతి రాత్రి నిద్రమాత్ర వేసుకుంటారన్నమాట అంది చిలుపుగా వసంత. ఆ మాటలకు కామాక్షి బుగ్గలు ఎరిపెక్కాయి. ఒక్క మాత్ర కాదే పిచ్చిపిల్ల, పెళ్ళైన కొత్తలో అయితే 4-5 వేసుకునేవారు. ఇప్పుడు కూడా కనీసం 2 మాత్రలు లేకపోతే ఆయనకి నిద్ర పట్టదని చెబుతుంటే ఈసారి వసంత బుగ్గలు కెంపులయ్యాయి.
ఆ రోజు రాత్రి కామాక్షి భర్త కౌగిల్లో ఒదిగిపోతూ, మీ కుటుంబంలో మీ తాత ముత్తాతల నుంచి మీ వరకు అందరూ మన్మథరాజాలని చెబుతారు కదా, మరి మీ మేనల్లుడు ఉత్తిరాజా అనిపిస్తోందేంటి అంది కామాక్షి. అదేంటో ఎలా అనేసావు, వాడు ఉత్తిరాజా నీకెవరు చెప్పారు అని అడిగాడు. వసంతతో మాట్లాడిన సంగతి చెప్పి, తమరి వంశంలోని మగాళ్ళ ప్రతాపం గురించి బామ్మ దగ్గర నుంచి అత్తయ్య వరకు అంతా కథలుగా చెప్తుంటారు. ఇంకా మీ గురించి అయితే నాకు ఎలాగో తెలుసు, మరి మీ ప్రతాపంలో కొంతైనా మీ మేనల్లుడికి రాలేదేంటి అంది చిలిపిగా కన్నెగరేస్తూ. ఇదిగో ఇలాంటి మాటలు చేష్టలతోనే నన్ను దాసుని చేసుకున్నావంటూ భార్యను దగ్గరికి తీసుకుని, స్వరూపులోనూ మా రక్తమే ప్రవహిస్తుంటుంది కదా, అయితే వాడి మూడేంటనే తెలుసుకుని అప్పుడు వాడిని మన్మథ సామ్రాజ్యానికి యువరాజుని చేద్దాం అన్నాడు అతను. అంతటి సమర్థులే మీరు అంది కామాక్షి భర్తను ప్రేమగా ముద్దాడుతూ. కానీ దీనికి నీ సహకారం కూడా కావాలి. ముందు వసంతకు భర్తను ఎలా సమ్మోహనం చేసుకోవాలో నీ దగ్గరున్న సలహాలు చెప్పు. ఇప్పుడు ఆమె ఆ టిప్స్ ఆచరణలో పెడుతుంది. ఆ తర్వాత మా వాడి వీర విజృంభణకం తట్టుకోలేదన్నాడు. భర్త తనలోని సమ్మోహన శక్తి గురించి పొగుడుతుంటే ఆమె ప్రేమగా తనను అల్లుకుపోయింది. తెల్లారింది. ఎప్పట్లాగే స్వరూప్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. గోపాలకృష్ణ అతని దగ్గరికి వెళ్ళి, ఏరా ఈరోజు మాతో గడపొచ్చు కదా, నేను వచ్చిన పని కూడా పూర్తయింది. నువ్వు, అమ్మాయి, మీ అత్తయ్య, నేను అందరం కలిసి అలా సిటీ చూసొద్దాం అన్నాడు. మీరు వెళ్ళరండి మావయ్య అన్నాడు స్వరూప్. నీకు సెలవులు ఉండవేంట్రా అని అడిగాడు. ఎందుకుండవు, చాలా సెలవులుంటాయి, నేనే వాడుకోనన్నాడు స్వరూప్. నువ్వు అమ్మాయి కలిసి బయటకు వెళ్ళరా మరి అన్నాడు గోపాలకృష్ణ. ఎక్కడ మావయ్య, నేను వచ్చేసరికి రాత్రి 9-10 అవుతుంది. ఇంటికి వచ్చేసరికి ఆమె టీవీలో సీరియల్స్ చూస్తుంటుంది. ఫోన్ చేసి నా పనిలో నేను బిజీ అవుతానన్నాడు. ఇంటికి వచ్చాక నీకు పని ఏంట్రా ఏం తెలియనట్లుగా అడిగాడు గోపాలకృష్ణ. అంటే ఆఫీస్లో ఫోన్ వాడకూడదు, అందుకే ఇంటికి వచ్చాక వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ లేదా ఫేస్బుక్, ట్విట్టర్ చూసుకోవడంతోనే సరిపోతుంది మావయ్య అన్నాడు. మరి ఇప్పుడు పడుకుంటారా? నా పని పూర్తయ్యేసరికి ఆమె నిద్రపోతుంది. తర్వాత నేను కూడా నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాను. మరి ఇద్దరూ కలిసి ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు అని అడిగాడు గోపాలకృష్ణ. అంటే మావయ్య, ఆమె టీవీ సీరియల్స్ చూస్తే ఎంజాయ్ చేస్తే, నేను స్మార్ట్ ఫోన్ చాటింగ్ చేస్తే ఎంజాయ్ చేస్తుంటాను. అది నాకు మంచి కిక్ ఇస్తుంది అన్నాడు అతను. గోపాలకృష్ణ చిన్నగా నిట్టూర్చి, ఏం జీవితాలురా మీవి, స్మార్ట్ ఫోన్ ఇచ్చే కిక్ పక్కన ఉన్న భాగస్వామి ఇవ్వడం లేదా? పడగదిలో కూడా టీవీ, స్మార్ట్ ఫోన్ చూస్తూ ఈ తరం భార్యాభర్తలు అనుభవించాల్సిన ఆనందాన్ని, తృప్తిని జారవిడ్చుకుంటున్నారా? ప్రపంచానికి కామసూత్రాలు అందించిన దేశం రా మంది. అలాంటి చోట పుట్టిన నువ్వు ఏ సరదా సంతోషం లేకుండా ఎలా గడుపుతున్నావురా? అందుకే నువ్వు నీరసంగా కనిపిస్తున్నావు. నీ వయసు యువకుల్లో ఉండాల్సిన చురుకుదనం, ఉత్సాహం నీలో కనిపించడం లేదు. అందంగానే ఉంటావు, కానీ ముఖంలో తేజస్సు లేదు. నిశ్చలంగా ఉన్న చెరువులో నాచు పడుతుంది, ప్రవహించే నీటిలో తేటతనం ఉంటుంది. నీలా ఫెయిర్నెస్ ఏది? ఈ తరం యువతంతా నీలానే ఉన్నట్టుంది అన్నాడు జాలిపడుతున్నట్లుగా. స్వరూప్ వివరణ ఇచ్చుకుంటున్నట్లుగా. ఉరుకులు పరుగుల జీవితంలో అది రోజు ఎలా కుదురుతుంది మావయ్య అన్నాడు. పోనీ వారానికి ఒక్కసారైనా మీరు ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగాడు. స్వరూప్ మౌనంగా చూడడం తప్ప సమాధానం చెప్పలేకపోయాడు. గోపాలకృష్ణ ఇంక మాటలను ఎక్కువగా పొడిగించడం అనవసరం అని భావించి, నీకు చాలా సెలవులు ఉన్నాయి కదా, మీరిద్దరూ మాతో పాటు మన ఊరు రండి, అక్కడ వారం 10 రోజుల పాటు సరదాగా గడుపుతారు కానీ అని మేనల్లుడి అంగీకారం గురించి చూడకుండా వసంతని పిలిచి లగేజ్ సర్దుకోమని చెప్పాడు. లొకేషన్ చేంజ్. గోపాలకృష్ణ ఇల్లు పెద్ద మండువా లోగిలి. అక్కడ మనసును గిలిగింతలు పెట్టే చల్లగాలి, పిల్లగాలి తగులుతుంటుంది. వసంతకు ఇల్లు బాగా నచ్చేసింది. ఆ రోజు రాత్రి స్వరూప్ దగ్గర నుంచి స్మార్ట్ ఫోన్ బలవంతంగా తీసుకున్నాడు గోపాలకృష్ణ. తెల్లారే వరకు ఇది నా దగ్గరే ఉంటుంది, అమ్మాయితోనే నీకు చాటింగ్ అన్నాడు చిలిపిగా నవ్వుతూ. దాంతో స్వరూప్ సిగ్గుపడ్డాడు. కామాక్షి అప్పటికే వసంత చెవిలో చాలా రహస్యాలు చెప్పింది. యువజంట ఉన్న గదిలో టీవీ కూడా లేదు. ఇద్దరికీ కుదిరిన ఇలాంటి ఏకాంతంలో వసంతకు సిగ్గు ముంచుకొచ్చింది. భర్త గట్టుతగిన గోదావరిలా తను ముంచెత్తుతాడని ఎదురుచూసింది. కానీ సిటీలో తమ ఇంట్లో మాదిరే అతను మంచానికి అటువైపు కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు తప్ప ఎంతో సెక్సీగా తయారైన తన వంక చూడకపోవడం ఆమెకు నిరాశ కలిగించింది. ఇదంతా ముందుగానే ఊహించినట్టుగా కామాక్షి చెప్పిన ప్లాన్ అమలు చేసింది. గదిలో ఏసీ లేకపోవడంతో
ఫ్యాన్ గాలి సరిపోనట్లుగా అప్పప్పా ఉక్కపోస్తోందని నెమ్మదిగా ఒంటి మీదున్న చీరను తీసేసి కుర్చీలో వేసి ఒళ్ళు విసురుకుంది. స్వరూప్ ఆమె వంక చూశాడు. గురుడు లైన్లో పడుతున్నాడనుకుని వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి మంచం మీద బోర్లా పడుకుని ఓరగంట భర్త వైపు చూసింది. అందాలన్నీ ఆరబోసినట్లున్న ఆమె వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడతను. చేతికన్నేంత దగ్గరగా ఉన్న స్వర్గాన్ని పట్టించుకోకుండా అలాగే ఆలోచించుకుంటూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. తెల్లారి లేచాక కామాక్షి కళ్ళతోనే అడిగింది. వసంత పెదవి విరుస్తూ అని నిట్టూర్చింది. రెండో రోజు రాత్రి కూడా ప్రవరాఖ్యుడు వసంతం టచ్ చేయలేదు. ఆ తర్వాత రోజు ఉదయం కామాక్షి భర్త వద్దకు వెళ్ళి, మీ మేనల్లుడి ఒంట్లో కరెంట్ లేదంటారా అని అడిగింది. అంత మాట అనేసేవేంటో, ఇలా గ్యాప్ ఎక్కువగా ఇచ్చేవారికి ఆ మూడు వెంటనే రాదని ఎక్కడో చదివాను. మళ్ళీ లొకేషన్ చేంజ్ చేద్దాం అన్నాడు గోపాలకృష్ణ. ఈసారి ఎక్కడికి అని ప్రశ్నించింది కామాక్షి. మన తోట బంగ్లాలోకి అన్నాడు. మొక్కల మధ్య రౌండ్ టేబుల్ కుర్చీలు వేసుండడంతో స్వరూప్ వసంత అక్కడ కూర్చున్నారు. దగ్గరలోనే మల్లెపందిరి పూలతో నిండుండడంతో సువాసనలు వెదజల్లుతోంది. తోటలో నుండి వస్తున్న సంపంగి పువ్వుల వాసన మత్తెక్కిస్తోంది. స్వరూప్ మళ్ళీ ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. వసంతకి మాత్రం తోటలో చాలా సరదాగా సంతోషంగా ఉంది. చూడముచ్చటగా ఉన్న పూల మొక్కలు కనువిందు చేస్తున్నాయి. నెమ్మదిగా లేచి ఆ పూల మొక్కలను చేతితో స్పృశిస్తూ వాటి పరిమళాలను ఆస్వాదిస్తోంది. అలా ప్రతి పూల మొక్కల్ని పరిశీలనగా చూస్తూ మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. గుత్తులు గుత్తులుగా మామిడికాయలు చేతికి అందేంత ఎత్తులోనే ఉన్నాయి. పక్కనే జామ నిమ్మ చెట్లు కాయలతో నిండుగా ఉన్నాయి. పరధ్యానంలోంచి బయటకు వచ్చిన స్వరూప్ పక్కన భార్య లేకపోవడంతో ఆమె కోసం తన కళ్ళు వెతికాయి. ఎదురుగా మొక్కల మధ్య వసంత కనిపించింది. అందమైన పూల మొక్కల మధ్య విరగకాసిన పండ్ల చెట్ల మధ్య చిలకపచ్చ రంగు చీరలో తిరుగుతున్న వసంత అతనికి కొత్తగా కనిపించింది. పూలను కొయ్యడానికి వంగినప్పుడు ఆమె బయట చాటు పరువాలు కనిపిస్తోంటే ఆమెను మొదటిసారి చూసినట్లుగా కొత్తగా అనిపిస్తోంది. ఎక్కువసేపు కూర్చోవడంతో బోరు కొట్టి నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడున్న మొక్కలు పరిశీలిస్తూ తిరగసాగాడు. అతని వెనకే వసంత నడవసాగింది. కాసేపటి తర్వాత స్వరూప్ నుదుటి మీద శ్వేత బిందువులు చూసి వసంత ఆశ్చర్యపడుతూ, స్వరూప్, నీకు చెమట పట్టడం మన పెళ్ళైకి ఇదే మొదటిసారి చూడడం అంది. అవును మరి, ఇంట్లోనూ ఆఫీస్లోనూ ఏసీ ఉంటుంది, కారులో కూడా ఏసీ ఉంది, ఇంక నాకు చెమట ఎలా పడుతుంది? ఇప్పుడు ఇలా ఎండలో చెట్ల మధ్య తిరగడం వల్ల చెమటలు పట్టేస్తున్నాయన్నాడు. భర్త వంక ప్రేమగా చూసింది వసంత. ఆ వాతావరణంలో ఏమనిపించిందో ఏమో. అలా చూసే బదులు నీ పైట చెంగుతో నా నుదుటి మీద ఉన్న చెమటలు తుడవచ్చు కదా అన్నాడు చిలిపిగా. భర్త అలా రొమాంటిక్గా మాట్లాడేసరికి ఆమె సిగ్గుపడుతూ, నువ్వు ఆర్డర్ వేసాక తప్పుతుందా మరి అని భర్త ఎదురుగా నిలబడి తన పైట కొంగుతో సున్నితంగా అతని నుదుటిపై అడ్డుతూ చెమట తుడవసాగింది. అలా తుడుస్తూ ఉంటే ఆమె పైట పక్కకు జరగడం వల్ల యథాందాలు అంత దగ్గరగా కొట్టొచ్చినట్లుగా అనిపిస్తుంటే అతనికి ఏదో తెలియని మోహం కమ్మింది. తనలో వచ్చిన మార్పు అతనికే కొత్తగా అనిపించింది. చెరువుగా ఉన్న ఆమె శరీరం వెదజల్లుతున్న సువాసన అతనికి మత్తెక్కిస్తోంది. అంత దగ్గరగా ఉన్న భార్యను జీవితంలో తొలిసారి చూస్తున్నట్లుగా కొత్తగా చూశాడు. ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. ఏంటలా చూస్తున్నా, కొంపతీసి కొరుక్కుని తినవు కదా అని ముసిముసిగా నవ్వింది. ఆ నవ్వు అతని సమోహనపరిచింది. నరాలు మెలిపెడుతున్నట్లుగా ఒంట్లో రక్తం పరుగులు పెట్టింది. భార్య మీద ఏనాడూ లేనంత వ్యామోహం ప్రేమ పుట్టుకొచ్చాయి. వ్యవసుడై భార్యను దగ్గరికి తీసుకుని ఆమె అధరాలను ముద్దు పెట్టుకోవాలనుకున్నాడు. అతని ఊపిరి ఆమెకు వెచ్చగా తగులుతోంది. భర్తలో వస్తున్న మార్పులను గమనించి అతను ఇంకా ఊరించాలి కవ్వించాలని భావించి, ఓ మర్చిపోయాను, ఆంటీ మొక్కలకు నీరు పెట్టాలన్నారు కదా అంటూ అతని దూరంగా జరిగింది. చేతికి అందినట్లే అంది జారిపోతున్న భార్యను వదలాలనిపించలేదు. ఆమె వెనకే వెళ్ళాడు. అక్కడున్న మోటార్కి పైప్ అమర్చుంది. దాని నుంచి వస్తున్న నీరు మొక్కలకు చేరుతోంది. ఆ పైపును వసంత చేతిలోకి తీసుకుని దూరంగా ఉన్న మొక్కలకు కూడా నీళ్లు పెడుతోంది. స్వరూప్ ఆమె దగ్గరికి వెళ్ళి, ఇక మొక్కలకి నీరు నేను పెడతానులే అని వసంత చేతిలోని పైపును తీసుకుని కొంతసేపు మొక్కలకి నీరు పెడుతున్నట్లుగా నటిస్తూ ఒక్కసారిగా నీళ్ల పైపుని వసంత మీదకి తిప్పాడు. భర్త చేసిన చిలిప్పని అర్థమయ్యేసరికి వసంత చీర మొత్తం పైనుండి కింద వరకు తడిసిపోయింది. స్వరూప్ ఇంకా చాలని చెప్తున్నా కూడా వినకుండా ఆమెను మొత్తం తడిపేశాడు. వసంత్ ఇంకక్కడ ఉండకుండా గదిలోకి పరిగెత్తి
తడిసిన చీరను విడిచి టవల్తో తడికొరలను తుడుచుకోసాగింది. ఆమె వెనకే వచ్చిన స్వరూప్ అర్ధనగ్నంగా ఉన్న భార్యను గట్టిగా కౌగిలించుకుని ముద్దులతో ముంచెత్తసాగాడు. ఉక్కిరిబిక్కిరి అవుతూనే వసంత 2 చేతుల్లో భర్త మెడవ చుట్టూ వేసి అతని ముఖంలోకి చూసింది. భర్త కళ్ళలో కాంక్ష చూడగానే సిగ్గుతో ఆమె తల అతని ఎదపై వాలిపోయింది. ఉవ్వెత్తి నెగిసిపడుతున్న కోరికను కంట్రోల్ చేసుకోవడం కష్టమనిపించి ఆమె ఒంటిపై మిగిలిన దుస్తులకు కూడా స్వేచ్ఛ కలిగించాడు. అతనిలో అంతవరకు నిద్రాణమై ఉన్న కోరిక బుసలు కొట్టసాగింది. గట్టు తెగిన గోదావరిలా ఆమెను ముంచెత్తాడు. ఆ గదిలో కాలం స్తంభించింది. ఆమె ఎంతసేపు అయిందో తెలియదు. ఆమె తీయగా మూలిగింది. అతను సంతృప్తిగా ముద్దాడాడు. అతని వదలడం ఇష్టం లేనట్లుగా గట్టిగా హత్తుకుంది. స్వరూప్ అల్లరిగా నవ్వాడు. ఆమె సిగ్గుపడింది. అతను మళ్ళీ ఆమెను దగ్గరే తీసుకున్నాడు. రాత్రి అయింది. యువజంటకు మంచి రుచికరమైన భోజనం తీసుకొచ్చారు గోపాలకృష్ణ, కామాక్షి. మేనమామను చూసి స్వరూప్ హుషారుగా నవ్వాడు. ఏంటి సంగతి అన్నట్లుగా కామాక్షి కళ్ళతోనే అడుగుతుంటే వసంత సిగ్గుల మొగ్గయింది. కామాక్షిని పక్క గదిలోకి తీసుకెళ్ళి చాలా థ్యాంక్స్ ఆంటీ అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకుంది. అర్థమైందే పిల్ల, మొత్తానికి దారిలో పడ్డాడన్నమాట అంది చిలిపిగా. వసంత గిలకిలా నవ్వింది. గోపాలకృష్ణ మేనల్లుడితో కబుర్లు చెప్తున్నాడు. ఆ కబుర్లు ఎంతకీ అయిపోకపోవడంతో ఇంకా లాభం లేదనుకున్న వసంత, ఆంటీ అంకుల్కి నిద్ర మాత్రం వేసుకున్న టైం అయినట్టుంది, ఇక తీసుకెళ్ళొచ్చు కదా అంది. ఆ మాటకు కామాక్షి పక్కపక్క నవ్వుతూ, అమ్మ దొంగ, ఇంక మమ్మల్ని వెళ్ళమనే కదా అంటూ వసంత బుగ్గమే చిటికేసింది. భర్త దగ్గరికి వెళ్ళి ఉదయం వచ్చి మాట్లాడుకోవచ్చు, ఇక వెళ్దాం రెండంది. గోపాలకృష్ణ కుర్చీలోంచి లేస్తూ, సరేరా మరి, ఉదయం త్వరగా వస్తానులే అన్నాడు. వెంటనే స్వరూప్, అంత త్వరగా రావద్దులే మావయ్య అనగానే గోపాలకృష్ణ మేనలుడి వంక నవ్వుతూ చూస్తూ, అర్థమైందిలేరా మన్మధరాజా, మరి టిఫిన్ తీసుకురావద్దా అని అంటుండగానే, మా టిఫిన్ భోజనం గురించి వర్రీ కాకండి, ఆ ఏర్పాట్లేవో మేమే చూసుకుంటాం అని వారికి వీడ్కోలు పలికాడు అతను. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.